ఏమంటారంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదే విధంగా మన పాస్బుక్ మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట. అంటే వాళ్ళు ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా. ఇవాళ రాష్ట్రంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. లక్షల మంది 7 నెలల కింద దరఖాస్తులు పెట్టినారు. 7 నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులు అయ్యేవాళ్ళు కదా. 7 నెలల కింద ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంటారు. ఈ రోజు వరకు కార్డులు ఇవ్వకపోతే మరి ఈ రోజు నీకు కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా? రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం. అంటే నీకు ఆధార్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు. నీకు రేషన్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు. నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు కనుక నీ తండ్రికే ఇస్తాం, నీకు రుణమాఫీ లేదు. ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు, కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పు ఇవ్వడానికి అవసరం లేని రేషన్ కార్డు అప్పు మాఫీ చేయడానికి మాత్రమే ఏం అవసరం? దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. అతను రైతా కాదా చూడండి. నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి. ఏ రైతు బ్యాంకులో అప్పు తెచ్చుకున్నా ఈ కుటుంబం అనే షరతులు తొలగించి, రేషన్ కార్డు అనే షరతులు తొలగించి, పాస్బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం. గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసినాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు. కుటుంబము అనేటువంటి షరతు మేము పెట్టలేదు. రేషన్ కార్డు అనే షరతులు మా ప్రభుత్వం పెట్టలేదు. ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూశాం. బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా ₹1,00,000 రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మీరు 2014లో ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చిండ్రు. 2 సార్లు రుణమాఫీ ప్రకటించిండ్రు. ఆ రుణమాఫీ ఇవ్వక మొదలు గాని ఇచ్చిన తర్వాత గాని అనేకమైన రైతాంగం అనేకమైన విషయాలపైన మాకు కూడా అనుమానాలుంటే ఏది మాట్లాడినా ఎప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలే. మీరు ఆ విధంగా ప్రజలకు ముందు చెప్పకుండా, విధి విధానాలు నిర్ణయం చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసిండు 2 సార్లు కూడా రుణమాఫీ విషయంలో. రైతాంగానికి తెలుసు ఎన్ని దఫాలుగా మీరు ఇచ్చిండ్రు. 2వసారి రుణమాఫీ చేసినప్పుడు సగంలోనే కొట్టేసిండ్రు. ఎంతో మంది రైతులు మొరబెట్టుకుంటే సమాధానం చెప్పలే. ఆ రోజులలో ఎంతో మంది రైతాంగం అప్పులు, బకాయిలు, బ్యాంకులలో ఉన్న బకాయిలు, దాని విషయంలో రీషెడ్యూల్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను, అన్వేష్ రెడ్డి గారు చాలా ప్రాంతాల్లో రైతాంగం దగ్గర తిరిగి అడిగినాం ఏమిటి మీకున్న ఇబ్బందులని. ఆ విధంగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఒక్క మాట కూడా ఆనాడున్న ఆర్థిక శాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని సమాధానం చెప్పలే. అయ్యా మేము అడుగుతున్నాం, మేమైతే విధి విధానాలు జీవోలో చాలా స్పష్టంగా చెప్పినాం అనేకమైన విషయాలు. ఏవైనా ఎక్కడైనా ఉంటే కూడా దీనికి పరిష్కారం ఏ విధంగా చేయాలనేది కూడా మెకానిజం ఇందులో జీవోలో ఉంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అది రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ధరణి కానివ్వండి, ఇంకా లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, బియ్యం పంపకం కానివ్వండి, ఏవి చేసినా కూడా అందులో అనేకమైన లోటుపాట్లు, అర్హులైన వాళ్ళకు అందలేదు. మీరు ఇంత గోల్మాల్ చేసి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి మీరా ఈరోజు మమ్మల్ని తప్పుపడుతున్నారు. మీరంతా మళ్ళా వస్తుందో రాదో అని చెప్పి 10 ఏళ్ళు అధికారం లేకపోతే ఆవురావురమన్నట్టుగా ఎక్కడో అక్కడ దండుకుంటున్నారు తప్ప ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజల జీవితం ఏమైపోతుంది. మనం ఇచ్చిన మేనిఫెస్టో అదొక భగవద్గీతతో సమానం కదా.
అనేటువంటి భావన లేదు. మళ్ళీ వీళ్ళు ఢిల్లీలో వచ్చి మాత్రం మాట్లాడుతుంటారు, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది మాట్లాడతారు. మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా మేనిఫెస్టోలో పెట్టని వాటిని కూడా అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ నీది రాత్ గయా బాత్ గయా. నీ మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానం, చిత్తు కాగితం సమానం. అది నీకేం కావాలి? ఎమ్మెల్యేలు కావాలి నీకు. ఓ అగమాగం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే పోతున్నప్పుడు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయింది మీరు? ఏ కాంట్రాక్ట్లకు అమ్ముడుపోయింది మీరు? మిమ్మల్ని ప్రజాక్షేత్రం రాళ్ళతో కొట్టి చంపుతారు. అయారాం గయారాం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. యాంటీ డిఫెక్షన్లా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిన రాహుల్ గాంధీ గారు ఏమని, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే మొత్తం శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పింది సభ్యత్వాన్ని. కానీ చేస్తూనే ఉన్నాడు. కేసీఆర్ జుట్ల పుట్టినట్టే ఉన్నాడు. ఆయన కనీసం 2/3 వచ్చేదాకా ఆగి 12 మందిని ఒకసారి కలుపుకున్నాడు. కానీ ఎక్కడో అక్కడ కప్తూనే ఉండు. ఆఫీస్కి పోయి కప్తాండ్రు, ఇంటికి పోయి కప్తాండ్రు, ఇళ్ళని పిలిపించుకొని కప్తాండ్రు. నీకు ఎమ్మెల్యేలను పార్టీ మార్పించుకున్నంత యావా ధ్యాస నా రైతు రుణమాఫీ మీద కానీ, నా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ఆడపిల్లకు 2500 రూపాయలు నెలకి ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ముసలి తల్లకు 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి 4000 రూపాయలు వృత్తి ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ చిన్నారి ఆడపిల్లలు కాలేజీలో చదువుకునే వాళ్ళకు స్కూటీ ఇచ్చే విషయంలో కానీ నీకు లేదు.